హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అందరికీ ఆ ఏడుకొండలవాడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఏప్రిల్ 4వ తారీఖు అయితే పోయిచ్చామండి. మళ్ళా 4 నెలల కల్లా వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని మళ్ళా కలిగించాడండి. తిరుమల మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళమండి. ఆయన పిలుపు వస్తేనే వెళ్ళగలుగుతాము. మా అమ్మాయి 7 శనివారాల వ్రతం చేసుకుంది. అందుకే స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అయితే తిరుమల వచ్చామండి. తిరుమలకి వెళ్ళగానే వెంకటాద్రి నిలయానికి అయితే వెళ్ళామండి. పక్కనే రూమ్లు ఇచ్చే కౌంటర్ ఒకటి ఉంది. అక్కడికి క్యూ లైన్లోకి వెళ్తే దాదాపు 3 గంటల సమయం పట్టింది మీకు రూమ్ దొరకాలంటే అన్నారు. అంతసేపు నుంచున్న రూమ్ దొరకదో తెలియదు. అందుకే మేమైతే వెంకటాద్రి నిలయానికి అయితే వచ్చాం. మళ్ళా ఇక లాకర్స్ కోసం 15-20 నిమిషాలు నిలబడితే లాకర్ టోకెన్ ఇచ్చారు. టోకెన్ తీసుకున్న తర్వాత మేము లాకర్ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని మా అమ్మాయి నేను మా వారు కళ్యాణ కట్టకు వెళ్ళి మా వారు గుండు చేయించుకున్నాడు. మా అమ్మాయి నేనైతే కత్తెలు ఇచ్చాము. మేము ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యి ఇక్కడ 9:30కో 10 గంటలకు 9:30కు బయలుదేరాము. వెంకటాద్రి నిలయం కాడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి. అంటే మనకి ఫ్రీ బస్సులు ఉంటాయంట. ఆ బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియదు, అక్కడ బస్ పాయింట్ ఉందో మనకు తెలియదు. కాబట్టి ఇంక మేమైతే వరాహస్వామి గుడి దగ్గరికి అయితే నడిచే వెళ్ళాము. కరెక్ట్గా గుడికాడికి వెళ్ళేసరికి 10 అయింది. 11:30 కల్లా వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చామండి. పక్కనే అండి వెంగమాంబ అన్న ప్రసాదంలో భోజనాలు పెడుతున్నారంటే ఆ వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళి ఆ స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించి బయటకు వచ్చామండి. ఇక దర్శనానికి అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కారు వేసుకొని వెళ్ళాము. ఎందుకంటే నడిచి అలసిపోయాం. కారు వేసుకొని వెళ్తే కరెక్ట్గా అక్కడ దింపేశాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ముందు ఒక టోకెన్ తీసుకోవాలండి. టోకెన్ తీసుకొని కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఆ గేట్ లోంచి మనకు రావాలనుకుంటే బయటికి రావచ్చు. అక్కడ ఒక స్కాన్ చేసి మళ్ళా ఎంట్రీ టైం ఒకటి ఇస్తారు. ఆ టికెట్ అయితే తీసుకొని మేము బయటకు వచ్చామండి. స్వామివారి దర్శనం నైట్ 11 గంటలకు అయితే ఇచ్చారు. మేము ఇంకా బయటకు వచ్చిన తర్వాత కాసేపు ఇంకా నడిచి అలసిపోయాం కదని అక్కడ కాసేపు పండుకొని ఇంక ఇట్లా కాదని చెప్పేసి రూమ్కి వచ్చి స్నానాలు చేసి ఇంకా దర్శనానికి అదే రీఎంట్రీ గేట్ దగ్గరికి 7 గంటల కల్లా వస్తే 7:30 కల్లా మన కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళామండి. 3 గంటల కంపార్ట్మెంట్లో వెయిట్ చేసిన తర్వాత 11 గంటల కల్లా గేట్ వదిలేరండి. 1:30 కల్లా దర్శనం అయిపోయింది. ఇంక పొద్దున్నే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మనం 120 రూపాయల టికెట్ ఉంటుందంటే ఆరు దేవస్థానాలు దర్శనం టికెట్ ఆర్టీసీ వాళ్ళది. ఇంకా అది తీసుకొని మేము శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. అసలు అక్కడ చూస్తుంటే ఎంత హాయిగా ఉంది, ఎంత మనశ్శాంతిగా ఉందండి. నిజంగా 2 కళ్ళు సరిపోవండి ఆ ప్రాంతం ఇవన్నీ చూడడానికి. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, పెద్ద వయసు వాళ్ళు పిల్లలు అనే తేడా లేకుండా చక్కగా అసలు ఎంత భక్తితో ఎన్ని మెట్లు ఎక్కుతున్నారో ఎన్ని మెట్లు దిగుతున్నారండి. కాళ్ళు నొప్పులున్నా కానీ కాళ్ళు నొప్పులు అనుకోవట్లేదు. ఇలాంటి ప్రదేశాలు చాలా చూడదగినవండి. అసలు నిజంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు మేము చూడలేదా అని నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయండి. చూసే శక్తిని ఆ భగవంతుడు మాకు కలిగించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అన్ని అమ్ముకునే వాళ్ళు కూడా చెక్కతో చేసినవి అంటే ధూపం వేసుకునేనే కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ ఆడుకునే బొమ్మలు చాలా రకాలైతే ఉన్నాయండి. కానీ ఇక్కడ కాస్ట్ ఉంటాయని చెప్పేసి ఎవరైతే కొనుక్కోవట్లేదు. చిన్న చిన్న బొమ్మలు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను ఇలాంటి బొమ్మలు. ఇక్కడ చూసారు అసలు ఎంత సుందరంగా ఉందో. కాసేపు ఇక్కడ కూర్చుని అసలు అన్నం నీళ్లు కూడా అవసరం లేదండి. ఇక్కడ కూర్చొని కాసేపు ఇక్కడ కూర్చున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వింత వింత పక్షులు వింత వింత జంతువులు కూడా ఉన్నాయండి. నాకు అసలు పోయినసారి తిరుమల వెళ్తే మోకాలు నొప్పి తగ్గిపోయింది. ఈసారి నాకు మోకాలు నొప్పి అంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా, నేను నడవగలనా మెట్లు ఎక్కగలను అనుకున్నాను. కానీ ఏ దేవస్థానానికి వెళ్ళినా ఎక్కగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఇబ్బంది పడకుండా. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఆగుతూ కూర్చుంటూ నడవగలుగుతున్నాను. మనకి ఎవరైనా సరే ఎక్కగలమా, దిగ్గలమా, నడవగలమా అని అనుకోవద్దండి. ఎక్కడికైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు నడిచే శక్తిని ఆ ఓపికని ఆయనే ప్రసాదిస్తాడండి. నేను అదే అనుకుంటాను. ఇక్కడైతే ఇంకా లొకేషన్ బాగుందని చెప్పేసి మా అమ్మాయి మా వారికి అయితే చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తుంది. ఎందుకంటే మేము టికెట్ తీసుకున్న బస్సు అయితే ఇంకా రాలేదు కాబట్టి. ఇక్కడైతే ఉడత కనిపించిందండి. అందుకని చెప్పేసి కొంచెం అయితే క్లిప్ తీసాను. చూడండి ఉడత. ఎవరు అరటిపండు ఇస్తే కిందికి వస్తే ఒక అరటిపండు ఇస్తే తీసుకెళ్ళి ఎంత చక్కగా తింటుంది. ఇది ఉడత అంటారంట, అవునో కాదో కామెంట్ చేయండి. నేను వీడియో తీద్దామంటే పరిగెత్తుతుంది. అయినా జాగ్రత్తగా వచ్చినప్పుడల్లా కనిపెట్టుకోండి. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తానండి. శ్రీవారి పాదాల దగ్గర ఇదైతే కిందకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు శిలాతోరణం దగ్గరకు అయితే వచ్చామండి. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల శిలాతోరణం అంటండి.
చెప్తుంటే విన్నాను. అసలు ఎంత అందంగా ఉందో అసలు ఆ రాయి ఒక పెట్టినట్టే ఉంది చూస్తుంటేనేమో. కానీ దానికై అదే అలా సెట్ అయిందంట రాయి. ఇక్కడ చెట్లు గాని అక్కడ అన్ని రకాల చెట్లు, అన్ని రకాల అంటే కొండరాళ్లలో ఇలాంటి ప్లేస్ చూడాలంటే అదృష్టం ఉండాలా. మాకైతే ఇన్ని సంవత్సరాలకైతే ఈ అదృష్టం కలిగింది. మీకు ఇంకో విషయం చెప్పాలండి. మేము వీడియో తీసుకుందామంటే అక్కడ నిలబడి అందరూ వీడియోలు తీసుకునే వాళ్ళే, అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళే. వీడియో తీద్దామంటే ఇంకా మాకు అస్సలు కుదరలేదు. నిజంగా యూట్యూబ్ అనేది నిజంగా ఒక వరం అండి అందరికీ. అందరూ వీడియోలు తీసుకుంటున్నారు చక్కగా. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కరు వీడియోలో బంధించి చూపిస్తున్నారంటే అంటే కొంతమంది చూడలేని వాళ్ళకి ఇలా వీడియోలు తీసి పెడితేనన్నా చూసే అదృష్టం కలుగుద్ది కదండి. అందుకని చెప్పేసి ఇలా తీయడం మాకు ఇష్టమే. కొంచెం ఓపికగా తీసుకోవాలా. అసలు చూడండి, మా వెనక చూడండి అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళే, వీడియోలు తీసుకునే వాళ్ళే. ఇక్కడ ఏ దేవస్థానం చూడాలన్నా మెట్లు ఎక్కాల్సిందే, దిగాల్సిందేనండి, నడవాల్సిందే. ఇప్పుడు మీకైతే నడకదారు అంటే మెట్లు చూపిస్తాను చూడండి. చాలా ఎన్ని మెట్లు ఉంటాయో, ఎన్ని వంపులు ఉంటాయో. కొండల మధ్యలో మెట్లు అయితే కట్టారు. చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. ఇప్పుడు మా అమ్మ అయితే వేరుశనగపప్పు అదేదో మిక్చర్ చేస్తారు కదా ఉడకబెట్టి, అవి అయితే తీసుకొని అక్కడ తిన్నాం. ఒక ప్యాకెట్ అయితే తీసుకొని, ఎక్కువ తినకూడదు కదా అని చెప్పేసి ఏదో చిన్న అల్పాహారము. ఇప్పుడు మేము ఏంటంటే బయలుదేరేటప్పుడు ఒక్క దోశ తిన్నాము. ఇంకా చూసారు కదండి ఈ కొండల మధ్యలో ఈ మెట్లు రావడానికి పోవడానికి. ఇప్పుడైతే దిగి వెళ్ళాలా. చూసుకొని స్వామివారి అయితే దర్శనం చేసుకొని మళ్ళా రిటర్న్ అయ్యామండి. ఎందుకంటే అక్కడ ఆ గుడి దగ్గర చక్రతీర్థం దగ్గర ఫోటోలు వీడియోలు తీయకూడదంట. అందుకని చెప్పేసి నేనైతే తీయలేదు. చక్రతీర్థం దగ్గర శివుడి గుడి అండి. ఆ గుడి దగ్గర అయితే మేము 301 రూపాయలు ఇచ్చి మా వారు పూజ అయితే చేయించుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి. ఇక్కడ కొంచెం గుహలాగుంది. దాంట్లో మా వారి తపస్సు చేసుకున్నట్టయితే కూర్చున్నాడు. ఏ దేవస్థానం చూడాలన్నా ఆ సమయం రావాలండి. ఇంతకుముందు వచ్చినప్పుడల్లా అన్ని దేవస్థానాలు కొండ మీద చూడాలనుకునే వాళ్ళం. ఇప్పటికైతే కలిగిందండి. మేమంటే కారు తీసుకొని రావడం వల్ల ఏ దేవస్థానం చూడడం కుదరలేదు. ఇప్పుడు మేము బస్కి వచ్చాం కాబట్టి చక్కగా లాకర్లు తీసుకొని దేవస్థానాలు అయితే చూడగలుగుతున్నామండి. చూసారు కదండి, ఇదండి శిలాతోరణం. ఎక్కడానికి ఓపిక ఎక్కుతున్నాను. దిగేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఏంటంటే ఇంజక్షన్ చేయించుకొని నడవలేకపోవడం వల్ల అండి. అయినా చూసే శక్తిని, నడిచే శక్తిని ఆ నాయన ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చూడగలుగుతున్నాం. నెక్స్ట్ తిరుమలలో ఏ దేవస్థానాలు చూసాం, ఎన్ని దేవస్థానాలు చూసాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి.